ప్రకాశం జిల్లాలో వైసీపీకి చెందిన ప్రముఖ నేత మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆయన తిరిగి తన పాత రాజకీయ గడప అయిన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన కొండపి నియోజకవర్గం వదిలి తిరిగి ఎర్రగొండపాలెం వైపు కన్నేస్తున్నట్టు పలువురు విశ్లేషిస్తున్నారు. ఆదిమూలపు సురేష్ 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అప్పట్లో కాంగ్రెస్ తరపున ఎర్రగొండపాలెం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014 సంతనూతలపాడు 2019లో తిరిగి ఎర్రగొండపాలెం నుండి గెలుపొందారు. జగన్ మంత్రివర్గంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన సురేష్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీలో మార్పుల కారణంగా కొండపికి పంపించబడ్డారు. అయితే అక్కడ ఓటమి చవిచూసిన తర్వాత తన పాత స్థానం పట్ల మళ్లీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆయనపై వస్తున్న ఆరోపణల ప్రకారం ఎర్రగొండపాలెంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ప్రభావాన్ని తగ్గించేందుకు సురేష్ వ్యూహాలు రచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన అనుచరులను తెలుగుదేశం పార్టీలోకి పంపిస్తూ వైసీపీ బలహీనపడేలా చేస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. గతంలో ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక సమయంలో కూడా ఈ వ్యవహారం స్పష్టంగా కనిపించిందంటున్నారు. వైసీపీ లోపలే సురేష్ నడిపిస్తున్న ఈ రాజకీయాలు పార్టీ నాయకుల్లో ఆగ్రహానికి దారితీశాయి. పార్టీ శ్రేణులు ఇప్పటికే ఆయనపై అసహనం వ్యక్తం చేశాయని, పై స్థాయిలో ఉన్న నేతలు కూడా ఆయనను పలుమార్లు హెచ్చరించారని తెలుస్తోంది. అయితే సురేష్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ తాను ఏ రాజకీయాలకు పాలు పంచుకోవడం లేదని అంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్నపై నిలిచింది. 2029 ఎన్నికల నాటికి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంలో అడుగు పెట్టగలరా? ఆయన వ్యూహాలు ఫలిస్తాయా, లేక పార్టీ అంతర్గత విభేదాల కారణంగా ఆయన పరిస్థితి మరింత కఠినమవుతుందా అన్నది చూడాల్సిన విషయం. అయితే ఆయన తహతహలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.